హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి మజ్జిగ చారుని అయితే మనం తయారు చేస్తున్నామండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. దీన్ని ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ప్రిపేర్ చేసుకుందామా మరి. చూడండి, పెరుగు ఉంది కదా, దీన్ని అంతా పెరుగు కొట్టుకొని మనం మజ్జిగలాగా చేసుకోవాలి. పూర్తిగా మజ్జిగలాగా చేసుకుంటే అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా మీడియం సైజులో దీన్ని మజ్జిగలా చేసుకోవాలి. అలాగే ఇందులో కట్లే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పెట్టుకుందామండి. మజ్జిగ చారుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను, జీలకర్ర, అల్లము, కొత్తిమీర, పసుపు, ఇంతేనండి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసుకుందామండి. ముందు స్టవ్ పెట్టుకొని బాండ్లీ పెట్టుకున్న తర్వాత హీట్ అయింది కదండి బాండ్లీ. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదండి, జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని దోరగా వేసుకుందాము. దోరగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా దోరగా ఫ్రై అయింది కదండి, ఇందులోకి పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మిక్స్ చేద్దాం. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారిన తర్వాత 5 మినిట్స్ వదిలేసి ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ముందుగా మజ్జిగ చారు ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకుందాం. ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మజ్జిగ వేసుకుందాం. చూడండి, మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, లేదంటే ఒక్కొక్కరు దీన్ని ఇలాగే తాగేస్తూ ఉంటారు. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.